31వ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్ అభ్యర్థి మిర్యాల జ్యోతిస్వామి డివిజన్ పరిధిలోని పలు కాలనీలలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ప్రచారంలో భాగంగా ఓట్లు అభ్యర్థించేందుకు వెళ్లిన వారికి కాలనీ ప్రజల నుండి అపూర్వ స్పందన లభిస్తుంది. శుక్రవారం నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్లోని 31వ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్ అభ్యర్థి మిర్యాల జ్యోతిస్వామి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ ప్రచారంలో భాగంగా డివిజన్లో పలు ప్రాంతాలలో ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్న క్రమంలో డివిజన్ ప్రజల నుండి ఆమెకు అపూర్వ స్పందన లభిస్తోంది. మార్పు కోసం మిర్యాల జ్యోతిని గెలిపిస్తామని ముక్తకంఠంతో చెబుతున్నారు. 31వ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్ అభ్యర్థి మిర్యాల జ్యోతిస్వామికి మద్దతుగా పార్టీ కార్యకర్తలు, కాలనీవాసులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ప్రచారంలో పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా 31వ డివిజన్ బీఆర్ఎస్ నాయకుడు మిర్యాల స్వామి మాట్లాడుతూ, గతంలో ఈ వార్డులో గెలిచిన కౌన్సిలర్ అభ్యర్థి ప్రజలకు అందుబాటులో ఉండకపోవడంతో పాటు తమ సమస్యల పరిష్కారం కోసం ఇంటికి వచ్చిన వారి పట్ల దురుసుగా ప్రవర్తించాడని చెప్పారు. డివిజన్లో అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగళి అనే చందంగా తయారైందని అన్నారు. డివిజన్ ప్రజలు ఆశీర్వదించి కార్పొరేటర్గా అత్యధిక మెజార్టీతో గెలిపిస్తే డివిజన్లో మైనార్టీల సమస్యలతో పాటు సమస్యలు సైతం పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పుట్టకోటయ్య, రాజిరెడ్డి, గులాం బాబా, సిరాజ్, నూరుద్దీన్, నసీర్, కోటేశ్వరరావు, మేక సురేందర్ రెడ్డి, మాచర్ల శ్రీను, బ్రహ్మచారి, సరిత, రజని, ఉమా, రమణ, మహాలక్ష్మి, రేణుక, సైదమ్మ తదితరులు పాల్గొన్నారు. నల్లగొండ 31వ డివిజన్ ఓటర్ మహాశయులందరికీ కూడా మిర్యాల స్వామి జ్యోతి తరపున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాము. ఈ 31వ వార్డులో మాకు మిర్యాల జ్యోతి స్వామికి బీఆర్ఎస్ నుంచి టికెట్ ఇచ్చి మమ్మల్ని దీవించిన శ్రీ కంచెల భూపాలరెడ్డి గారికి ఈ వార్డు తరపున మా తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. గతంలో ఈ వార్డులో ఉన్న మాజీ కౌన్సిలర్ గారు ఏం చేసిరన్న విషయం ప్రజలందరూ చూస్తుర్రు. గత 10 సంవత్సరాల నుంచి ఏకంగా 10 సంవత్సరాల నుంచి ఉన్న 2 ప్రభుత్వాలలో పనిచేసిన ఆ కౌన్సిలర్ ఎక్కడ ఉన్న రోడ్లు అక్కడే ఉన్నాయి, ఎట్లా ఉన్న డ్రైనేజ్ అట్లే ఉన్నది. ఒక రేషన్ కార్డు కావాలన్నా కూడా, పింఛన్ కావాలన్నా, బస్ సర్టిఫికేట్ కావాలన్నా కూడా నేను ప్రైవేటుగా ఒక వ్యక్తిని పెట్టి వార్డులోనే సంబంధించిన సమస్యలు తెలుసుకొని మీకు ఏ సమస్యలు ఉన్నాయో కూడా అవి నా ద్వారా జ్యోతి ద్వారా మున్సిపాలిటీలో ఉన్న సమస్యలు మొత్తం క్లియర్ చేయడానికి ఒక వ్యవస్థను తయారు చేద్దామని చెప్పి నేను నిర్ణయించుకున్నాను. మీరు ఇప్పటి నుండి మున్సిపాలిటీ చుట్టూ కానీ లేకపోతే పోలీస్ స్టేషన్ సమస్య వచ్చినా కూడా ఏదైనా అన్ని సమస్యలకు నేను ముందుంటా. మీనే ముందుండి మీ సమస్యలను తీర్చడానికి రెడీగా ఉన్నా. నేను ప్రజలందరూ కూడా దీవించి ఈ విషయాన్ని మీరు అర్థం చేసుకొని మాకు ఒక్కసారి అవకాశం ఇవ్వాలని చెప్పి మీ ప్రజలందరినీ ఈ వార్డు ఓటర్లందరినీ కూడా కోరుకుంటున్నాను. ప్రజలందరికీ నమస్కారము. 31వ డివిజన్ కార్పొరేషన్ టీఆర్ఎస్ పార్టీ నుంచి టికెట్ ఇచ్చినందుకు కంచెర్ల భూపాలరెడ్డికి నా ధన్యవాదాలు. నేను కోరుకునేది ఏంటంటే నాకు అత్యధిక మెజార్టీతో కారు గుర్తుపై ఓటేసి ఒక్కసారి అవకాశం ఇస్తే మీ సమస్యలన్నీ నేను దగ్గరుండి చూసుకుంటాను. ఇదే నేను 31 ప్రజలందరినీ కోరుకుంటున్నాను. మన మిర్యాల స్వామి జ్యోతి గారిని 31వ వార్డు నుంచి అతి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటున్నాము. ఇక్కడ మెయిన్ ఏంటంటే 31వ వార్డు గత 20 ఏళ్ళగా 15 ఏళ్ళ నుంచి వరుసగా నేను తప్ప ఇంకొక లేడు, మా మైనార్టీలు నాకే సపోర్ట్ చేస్తారు కాబట్టి నేనే దిక్కు అన్నట్టు ఉన్నది. ఈసారి ఓటర్ మహాశయులు అందరూ కూడా దయచేసి ఆలోచించండి. ఎప్పుడు ఒకరికి ఇస్తే ఎట్లయితుంది, ఇంకొక మార్పు చెందితేనే అభ్యర్థికి ఇస్తేనే వార్డు మెరుగుపడుతుంది. కాబట్టి ఈసారి మిర్యాల స్వామికి కారు గుర్తుకి ఓటు వేసి అభ్యర్థిని మార్చి ఒకసారి వార్డు అభివృద్ధిని మీరు కనిపెట్టాలి, చూస్తే దానికి అర్థమవుతుంది అప్పుడు. కాబట్టి మిర్యాల జ్యోతిని అత్యంత భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుతున్నాం 31 వార్డు ప్రజలకు అందరికీ మా విజ్ఞప్తి. మైనార్టీ సోదరులు కూడా చెప్తా ఉన్నాను, ఒక్కసారి మీరు చేంజ్ చేసి చూడండి. మన ఇంటి సమస్య ఏందో మీకు తెలుస్తుంది, మన ఇంట్లో ఆడవాళ్ళ సమస్య ఏందో తెలుస్తుంది, మన అభివృద్ధి ఏందో తెలుస్తుంది. మరి నీకు ప్రతి ఒక్క సర్టిఫికేట్ కానీ ఏ విషయంలో కానీ ముందుండి నడుస్తాడు, ముందుండి చేస్తాడు. అది మాకందరికీ నమ్మకం ఉంది. ఒకసారి అవకాశం ఇచ్చి చూడండి. దయచేసి చెప్తా ఉన్నాను అందరికీ, ఒక్కసారి కారు గుర్తు కొట్టేసి గెలిపించాలని కోరుతున్నాను.